లక్ష్యం సమాజైతన్యను మానస. ముందుగా హెడ్లైన్స్. సుద్దపల్లిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను సందర్శించిన కలెక్టర్. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచన. పదకొండవ వార్డు కౌన్సిలర్ గా ఉమారాణి ఏకగ్రీవ ఎన్నిక. నకరికల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం. సరూర్ నగర్ లో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కార్పొరేటర్. కరోనా పీడితులకు వ్యాక్సిన్ ఇవ్వకపోతే ధర్నా చేస్తామని హెచ్చరిక. చెన్నై విమానాశ్రయంలో భారీ మొత్తంలో హెరాయిన్ స్వాధీనం. అక్రమ రవాణాదారుల ఆటకట్టు. కరోనాకు ఆరోగ్యశ్రీతో వైద్య సేవలు అందించాలని ఎన్ఎస్యుఐ డిమాండ్. సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రి ఎదుట మెరుపు ధర్నా. ఇక డీటెయిల్స్కి వెళ్తే నిజామాబాద్ జిల్లా డీచ్పల్లి మండలం సుద్దపల్లిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను కలెక్టర్ నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని కూడా చెప్పారు. లిక్విడ్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉందో తెలుసుకోవాలన్నారు. ఇక కలెక్టర్ వెంట వైద్యాధికారి తదితరులు ఉన్నారు. ఇక నల్గొండ జిల్లా నకరికల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఎంపీడీఓ కార్యాలయంలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక జరిగింది. ఇక మొత్తం 20 వార్డులున్న ఈ మున్సిపాలిటీలో 11 టీఆర్ఎస్, 6 ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, 2 కాంగ్రెస్ గెలుచుకున్నాయి. ఇక మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను టీఆర్ఎస్ దక్కించుకుంది. నకరికల్ మున్సిపల్ తొలి చైర్మన్ గా 19వ వార్డు కౌన్సిలర్ రాచకొండ శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2వ వార్డు కౌన్సిలర్ రాచకొండ సునీల్ చైర్మన్ అభ్యర్థిగా రాచకొండ శ్రీనివాస్ ను ప్రతిపాదించగా 17వ వార్డు కౌన్సిలర్ విజయ్ బలపరిచారు. ఇక అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గా 11వ వార్డు కౌన్సిలర్ ఉమారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన మున్సిపల్ చైర్మన్ గా రాచకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ గా ఉమారాణి ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికైన మురారి ఉమారాణి అను నేను నా దృష్టికి వచ్చిన కానీ నాకు తెలిసిన విషయములను కానీ విధి నిర్వహణలో అవసరమైతే తప్ప ఎవరైనా ఇతర వ్యక్తులకు కానీ తెలియజేయనని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
సామాజిక వర్గానికి చెందిన మరి శ్రీని గారికి చైర్మన్గా, అదేవిధంగా మరుశెట్టి ఉమారాణి గారికి వైస్ చైర్మన్ నియమించుకోవడం జరిగింది. మా పెద్దల సహకారం, మా కౌన్సిలర్ సహకారంతో, అందరి ప్రజల సహకారంతో ఈరోజు పురపాలక సంఘాన్ని మా చేతికి అప్పచెప్పినందుకు పట్టణ ప్రజలందరూ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. గెలిచిన అభ్యర్థులు కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్కి శుభాభివందనం తెలియజేస్తూ మా మంత్రి జగదీశ్వర్ సహకారంతో వారి యొక్క నాయకత్వంలో ఈ పట్టణంలో మేము జరిగి మొన్న ఎన్నికలు ఇచ్చిన మేనిఫెస్టో అయితే ఉందో ఏ ఒక్కటి కూడా తప్పకుండా సెంట్రల్ లైటింగ్ కావచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, రోడ్లు కానివ్వండి, శ్మశాన వాటికలు కావచ్చు, వివిధ కులాలకు సంబంధించిన కమ్యూనిటీ హాల్ కావచ్చు, పేద వర్గాలకు మరి వైద్యం అందుబాటులో ఉండే విధంగా 100 బెడ్స్ కావచ్చు, ప్రతి కార్యక్రమం కూడా మరి నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ కాబట్టి మా మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో అధిక నిధులు రాబట్టి మరి ముఖ్యమంత్రి గారి సహకారం ఇప్పటికే దాదాపు 12 కోట్ల రూపాయలు ఈ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమం జరిగింది. ఇంకా జరగవలసి ఇంకా మెరుగుగా జరిగే విధంగా మరి ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు, మా మున్సిపల్ శాఖ మంత్రులు, అదేవిధంగా మా మంత్రివర్యులు, మా జిల్లా నాయకత్వం అందరి సహకారంతో సాగరణ కావచ్చు, బడుగు లింగ యాదవ్ గారు కానీ, మా పార్టీ ఇన్ఛార్జి తక్కేరపల్లి రవీంద్ర గారు కావచ్చు, అదేవిధంగా పల్లరాజు అందరు వచ్చి సహకరించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు అభినందించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నగరికల్ పట్టణాన్ని ఒక మోడల్గా తయారు చేయాలనే ఆలోచనతోటి ప్రజల ముందు మేము మేనిఫెస్టో పెట్టాము మా మంత్రి గారి ద్వారా. ఖచ్చితంగా ఆ పద్ధతిలో ఏ ఒక్క సమస్యను కూడా మా ఇంటి సమస్య భావించి మేము కానీ మా పాలకవర్గ కౌన్సిలర్ కావచ్చు, చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ సమిష్టిగా ఖచ్చితంగా ప్రతి సమస్యని మరి మా దృష్టి కానీ ప్రభుత్వం దృష్టిపోయి ఎక్కడ ఏ సమస్య ఉన్నా పరిష్కారం చేసే దిశలో ఈ పట్టణంలో మన ముందుంటే అందరూ యువకులు. సరూర్ నగర్ కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ను గడ్డి అన్నారం కార్పొరేటర్ ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కోవిడ్ బాధితుల సమస్యలను గమనించి చలించిపోయారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే ప్రభుత్వం ఏమి చేస్తుందంటూ నిలదీశారు. కరోనా పీడితులకు సరైన సమయంలో వ్యాక్సిన్ ఇవ్వని పక్షంలో కోవిడ్ సెంటర్ల వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఒక్క ప్రైవేట్ హాస్పిటల్లో వ్యాక్సినేషన్ లేదు. కనీసం గవర్నమెంట్ పిహెచ్సి సెంటర్కి వస్తే 55 రోజులు అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ డోసు ప్రోటోకాల్ ప్రకారం 55 రోజులు అన్నారు. ఆ 55 రోజుల లోపల తీసుకోకపోతే మళ్ళీ ఫస్ట్ డోస్ తీసుకోవాలని చెప్పి అంటున్నారు. ఏంటి విషయం అనేది స్పష్టత లేదు. ఈరోజు వచ్చాం. సుమారు కేవలం గడ్డనరం డివిజన్లో ఒక 500 మంది సెకండ్ డోస్ కోసం వేచి ఉన్నారు. 55 రోజులు అయిపోయి ఎక్కడ కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వాళ్ళకి కావట్లేదు. కనీసం పిహెచ్సి సెంటర్ త్రూ అన్న అక్కడ అధికారులు ఉన్న రెస్పాండ్ అవుతారంటే అది లేదు. పిఎంహెచ్ఓ రెస్పాండ్ అవుతారంటే అది లేదు. ఇక్కడ ఎంహెచ్ఓ అంటే ఆమె ఒత్తిడికి గురవుతుంది. ఇక్కడ ఉన్న లైన్ అంతా అదే పరిస్థితి. 2 లక్షల ఇంజక్షన్లు ఉన్నాయి, 3 లక్షల వ్యాక్సినేషన్ ఉన్నాయని చెప్పిండు. మరి ఇక్కడ 5 లక్షల వ్యాక్సినేషన్లు జనాభాకి ఎట్లా ఇవ్వాలి అనే ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ప్రొసీజర్ మీకు లేదా? ఎట్లా ఇస్తారు? 5 లక్షల మందికి 200 డోసులు డైలీ ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి ఒకసారి ఆలోచించండి మీరు. ఎవరండి బాధలు? వారం రోజులు తిరుగుతున్నారు. ఇక్కడికి వచ్చి పరోక్షంగా కోవిడ్ రుద్దుకొని వెళ్ళిపోతుండ్రు. ఇక్కడికి వచ్చి పోయి హాస్పిటల్లో పడుతున్నారు. 2.5 లక్షలు 3 లక్షలు. ఎక్కడైనా ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్కడైనా క్యాబ్ పెట్టిరా ఇన్నే డబ్బులు వసూలు చేయాలని? ఎక్కడ లేదు. రోజుకి 1,00,000 రూపాయలు, 1,00,000, 2 లక్షలు గరీబుల దగ్గర గుంజుకుంటారు. ప్రభుత్వ ఆసుపత్రి ఎక్కడ ఉందా చెప్పండి? బెడ్లు ఉన్నాయి, 2 లక్షల బెడ్లు ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి చూపెట్టి నాకు. ఇక్కడికి వచ్చి చూపెట్టండి. ఊరికే ఆడ కూర్చొని మాట్లాడమే మీతో అవుతుంది. కానీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో వచ్చి ఇక్కడ ఉన్న అధికారులకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ ఉన్న ప్రజలకు ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉన్నాడు. నేను కార్పొరేటర్గా నేను ఇక్కడికి వచ్చిన ఒక్కసారి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చిందా? రమ్మనని దమ్ముంటాయి ప్రజలు అడుగుతారు. ఇక్కడ అందరూ ఎమ్మెల్యేని ఇక్కడ రమ్మనండి, ప్రజలందరూ అడుగుతారు ఏందే నీ ప్రభుత్వం ఏం చేస్తున్నారు? వచ్చే దమ్ముందా? లేదు. వాటర్ బాటిల్ మీద బొమ్మ పెట్టి వాటర్ బాటిల్ ఇవ్వడం ఒకడొచ్చు. ఒక వ్యాక్సినేషన్ సెంటర్ పెట్టించడానికి డబ్బు లేదు. మీరు ఎమ్మెల్యే ఎట్లయితారండి? వ్యాక్సినేషన్ సెంటర్లో డీసెంట్రలైజ్ చేసి ఎక్కడికక్కడే వ్యాక్సినేషన్. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థల వివాదం ఇందుకు దారితీసింది. ఈ ఘటనలో మల్లికార్జున రెడ్డి అనే వ్యక్తికి తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబం నారాయణ రెడ్డి తదితరులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు విచారణలో ఉంది. పని చేసుకుంటా అంటే వచ్చి కొట్టింది సార్. కాలువ వేమనారాయణ ఎడుకున్న నారాయణ రెడ్డి, రమణారెడ్డి, స్థలం నా స్థలం
చెప్పయ్యా, దేనికి కుట్టినారు? దేనికి కుట్టినారయ్యా? స్థలం సార్ పంచాయతీ మేము ఎప్పుడో కొనుక్కొని పెట్టుకున్నాం సార్. అనవసరంగా మేము గొడవ చేసుకుంటాం. కంప్లైంట్ రాసి ఫోన్ రమణారెడ్డి నా పేరు యారాస్ మల్లికార్జున రెడ్డి సార్. అవును సార్. 99 సార్. చెన్నై విమానాశ్రయంలో భారీ మొత్తంలో హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ దాదాపుగా 100 కోట్ల రూపాయలుంటుంది. ఇందుకు సంబంధించి టాంజానియాకు చెందిన ఓ మహిళతో పాటు 2 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల రవాణాదారులను అరెస్ట్ చేశారు. నిందితులను డోబోరా, ఇలయా, ఫెలిక్స్ ఒబాడియాగా గుర్తించారు. చెన్నై విమానాశ్రయంలో ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇక కరోనా తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని జవహర్ నగర్ పరిసరాలను శానిటైజ్ చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ ఆదేశాల మేరకు నిర్వహించారు. వెంగళరావు నగర్ కార్పొరేటర్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కరోనాకు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్య సేవలు అందించాలని ఎన్ఎస్యూఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు మేడ్చల్ జిల్లా సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రి ఎదుట పీపీఈ కిట్లు ధరించి మెరుపు ధర్నా నిర్వహించింది. ఇక సుమారు 20 మందికి పైగా కార్యకర్తలు ఈ ఆసుపత్రి వద్ద నిరసనకు దిగడమే కాకుండా అద్దాలను ధ్వంసం చేశారు. ఆసుపత్రిలో పనిచేసే సిబ్బందికి వీరికి మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు వారిని దుండిగల్ స్టేషన్ కు తరలించారు. ఈ విషయమై ఆసుపత్రి డైరెక్టర్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ ఈ తరహా దాడులు సరికాదన్నారు. డబ్బులు లేని వారికి ఉచితంగా వైద్యం అందిస్తున్నామన్నారు.
వైరస్ ఉంది ఎందుకు పట్టుకుంటాం అది కాదు పైన ఉంది లైటింగ్ వెళ్ళిపోయారా పిల్లలు తీసుకొని వెళ్తారు ఇమీడియట్ గా దే స్టార్టెడ్ గొడవ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఎందుకు గొడవ చేస్తే అసలు నాకు అర్థమే కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే పేషెంట్స్ అంతా స్టేబుల్ ఉన్నారు, పేషెంట్స్ అంతా మంచిగా ఉన్నారు, ఏ డెత్ కూడా కాలేదు, అంతా మంచిగా ఉన్నారు, పేషెంట్స్ అంతా మంచి ట్రీట్మెంట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 100 కేసెస్ ఇప్పుడు అడ్మిట్ అయి ఉన్నారు, ఐసీయూ ఫుల్ ఉంది మాకు. ఈ సమయంలో అసలు వీళ్ళందరూ వచ్చి ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఏంటిదో మాకు ఇంకా అర్థమవుతలేదు. ఎందుకు వచ్చారు ఏంటిది? ఏదైనా ప్రాబ్లం ఉన్నా వచ్చి కూర్చోవాలి, మాట్లాడాలి, కానీ వాళ్ళ పాయింట్స్ ఏదైనా చెప్పమన్నా కూడా చెప్తలేరు. వాళ్ళు ఏదో ఒక రీజన్ తీసుకొని బేస్లెస్ రీజన్స్ తీసుకొని దే ఆర్ జస్ట్ ట్రైంగ్ టు కమ్ ఆన్ అస్, బట్ దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్. అసలు ఈ సమయంలో వీఆర్ ఆల్ డాక్టర్స్, మీరు చూస్తున్నారు మేము ఎంత కష్టపడుతున్నామో. మా ఇంట్లో ఐ థింక్ ఎవ్రీవన్, ద ఎంటైర్ కంట్రీ ఈస్ గోయింగ్ త్రూ సచ్ అ బ్యాడ్ ఫేజ్. COVID-2 ఇస్ హారబుల్. సెకండ్ వేవ్ ఇది మనకు చాలా అంటే ఇంత డేంజరస్ ఉంది. COVID-1 కన్నా ఎక్కువ డేంజరస్ ఉంది. అండ్ ఈ సమయంలో మేము ఒక్కొక్క డాక్టర్ని డబుల్ డ్యూటీ చేసేసి వాళ్ళందరితో మనం పనిచేపిస్తున్నాము, నర్సెస్తో పనిచేపిస్తున్నాము. అందరు సీరియస్ కేసెస్ ఉన్నారు, లోపల కోవిడ్ కేసెస్ ఉన్నారు. ఈ సమయంలో వీళ్ళు వచ్చి గొడవ చేయడం అంటే వీఆర్ లిటరల్ ఇన్ షాక్. వాట్ టు డూ, వీఆర్ నాట్ రియలీ ఏబుల్ టు అండర్స్టాండ్. మేము ఇక్కడ పేషెంట్స్ చూడమని అంటారా, లేకపోతే వీళ్ళకి వచ్చి గొడవ సాల్వ్ చేయమని అంటారా? అసలు ఈ సమయంలో గుంపులో రావడం ఏంటిది? వాట్ ఈస్ లైక్ ఒక సింగిల్ పర్సన్ కూడా వీఆర్ యాక్చువల్లీ ఎక్స్పెక్టింగ్ సమ్ కైండ్ ఆఫ్ లాక్డౌన్, బట్ ఇట్స్ ఓకే, లాక్డౌన్ లేకున్నా పర్వాలేదు, బట్ అట్లీస్ట్ వీ హ్యావ్ టు మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. ఇస్ దిస్ ద టైమ్ టు గెట్ అ గ్రూప్ అండ్ క్రియేట్ అ హెవాక్? ఇప్పుడు ఏ డాక్టర్స్ మమ్మల్ని కాపాడుతున్నారు, ఏ డాక్టర్స్ మమ్మల్ని లైఫ్ సేవింగ్ ఉందో, ఏ హాస్పిటల్ మమ్మల్ని మొత్తం రోజు ఆల్మోస్ట్ ఒక 20 to 30 కేసెస్ వీఆర్ క్యూరింగ్ అండ్ దే ఆర్ డిశ్చార్జింగ్ ఎవ్రీ డే ఒక అడ్మిషన్స్ 30 ఉంటే ఒక 30 పేషెంట్స్ కి కూడా మేము ట్రీట్ చేసి బయటికి పంపిస్తున్నాం. ఇట్లాంటి సమయంలో మీరు వచ్చి ఇక్కడ గొడవ చేయడం ఏంటిది? ఇస్ దిస్ ద టైమ్ టు అట్లీస్ట్? కరోనా పీడితులకు సేవాభారతి అండగా నిలవనుంది. ఉప్పల్ ఆర్వీకే పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన 200 పడకల ఐసోలేషన్ కేంద్రాన్ని ఇందుకు వేదిక చేసుకుంది. ఫ్రీడమ్ కుకింగ్ ఆయిల్స్ సంస్థ ఇందుకు చేయూత ఇవ్వనుంది. దీంతో పాటుగా ఈ విషయాన్ని ఐసోలేషన్ కేంద్రం నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఫ్రీడమ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సేవాభారతితో భాగస్వామ్యం ఎంతో ఆనందంగా కలిగించిందన్నారు. COVID-19 వల్ల ప్రజలు కోవిడ్ పేషెంట్లు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. హాస్పిటల్ బెడ్స్ లేక, ఆక్సిజన్ అవైలబిలిటీ లేక, నర్సింగ్ కేర్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది గుర్తించిన సేవా భారతి అనే సంస్థ ఒక 200 బెడ్ హాస్పిటల్ చేయడానికి ముందుకు వచ్చింది. ఈ సంస్థతో మనం ఇంతకుముందు సేవ్ ద గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ కింద మనం అసోసియేట్ అయి ఉన్నాము. ఈ సంస్థకు కావాల్సిన ఆర్థిక ఏర్పాట్లతో మనం సపోర్ట్ చేయడం చాలా గర్వంగా ఉంది. ఈ యొక్క హాస్పిటల్లో 200 బెడ్స్ ఉన్నాయి. తర్వాత బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్, తర్వాత నర్సింగ్ కేర్, డాక్టర్స్ కేర్, తర్వాత డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ అందజేస్తున్నాము. ఎవరికైనా నీడ్ ఉంటే ఈ యొక్క సెంటర్ని కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. మనము మన యొక్క జెమినీ ఎడిబుల్స్ అనే సంస్థ, ఈ ఫ్రీడమ్ యొక్క కంపెనీ యొక్క యాజమాన్యం ఇంతకుముందు ఈ కరోనా వేవ్ 1 వచ్చినప్పుడు మనం ఆర్థికంగా పలు స్టేట్ గవర్నమెంట్స్ కు, సెంట్రల్ గవర్నమెంట్స్ కు ఎంతో కాంట్రిబ్యూట్ చేశాము. కానీ ఈసారి ఆర్థికంగా చేయడంతో మన యొక్క కొరత తీరదు. ఈరోజు మనకు ఇబ్బంది పడుతుంది, హాస్పిటల్స్ లేక ఇబ్బంది పడుతున్నాము. సో ఈ విధంగా ఇంకేదన్నా సంస్థలు, నమ్మకమైన సంస్థలు, సేవా దృక్పథం ఉన్న సంస్థలు మనం అప్రోచ్ అవుతే కూడా మేము సహకారం చేయడానికి చాలా సిద్ధంగా ఉంటామని తెలియపరుస్తున్నాం.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు దుండిగల్లో ఇంటింటి ఫీవర్ సర్వే కార్యక్రమం జరిగింది. ఇందులో 6 బృందాలు పాల్గొన్నాయి. ఆరోగ్య వివరాల సేకరణ, థర్మల్ స్క్రీనింగ్, ఫీవర్ టెస్ట్ చేశారు. ఇక కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సునంద, శానిటరీ ఇన్స్పెక్టర్ కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో పెద్ద మొత్తంలో గుట్కాలు పట్టుబడ్డాయి. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి రాజేంద్రనగర్ పోలీసులు టోల్ గేట్ సమీపంలో మెరుపుదాడులు నిర్వహించారు. 3 ట్రాలీ ఆటోల ద్వారా నిందితులు వీటిని తరలిస్తున్నారు. వీటి విలువ 15 లక్షల రూపాయలుంటుంది. 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ విషయాన్ని ఇన్స్పెక్టర్ కనకయ్య వెల్లడించారు. ఆరు 5/2021 సాయంత్రం సమయంలో మా ఎస్ఐ సమరం రెడ్డి అండ్ అదేవిధంగా ఎస్ఓటి వాళ్ళు నమ్మదగిన సమాచారం ఆధారంగా జాయింట్ ఆపరేషన్ చేసి 3 ఆటోలు గుట్కాలు సప్లై చేస్తున్న సమాచారం మేరకు 3 ఆటోలను పట్టుకొని తనిఖీ చేయగా అందులో 120 బ్యాగుల వరకు గుట్కా ప్యాకెట్లు లభించడం జరిగింది. వెంటనే అక్కడే పంచనామా నిర్వహించి అట్టి బ్యాగులను స్వాధీనం చేసుకొని అట్టి డ్రైవర్ల పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. సుమారుగా ఇక దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికి కూడా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రకటన చేసినా అది వాస్తవ రూపం దాల్చడం లేదు. అనేక రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఉండడమే కారణం. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కారు కీలక ప్రకటన చేసింది. మే 12 వరకు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు ఇవ్వలేమని తెలిపింది. 2వ డోసు తీసుకోవాల్సిన వారికే ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే తొలి డోసు తీసుకున్న వారు ఆ మేరకు సర్టిఫికెట్ చూపిస్తే 2వ డోసు వేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిందంటూ ఇటీవల అమర్ రాజా బ్యాటరీ సంస్థకు ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు మూసివేత ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెల 1న కరకంబాడితో పాటుగా చిత్తూరు సమీపంలోని నూనెగుండ్లపల్లి వద్ద ఉన్న అమర్ రాజా పరిశ్రమలకు ఏపీ ఎస్పీడీసీఎల్ విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఫలితంగా ఉత్పత్తి నిలిచిపోయింది. దీనిపై సంస్థ యాజమానులైన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు
కాలుష్య నియంత్రణ బోర్డు ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలిచ్చింది. నిలిపివేసిన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఏపీ SPDCL సంస్థ సరఫరాను పునరుద్ధరించింది. దీంతో తిరిగి ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనాకు ఆరోగ్యశ్రీతో వైద్య సేవలు అందించాలని NSUI డిమాండ్. సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రి ఎదుట మెరుపు ధర్నా. సుద్దపల్లిలోని ఆక్సిజన్ ప్లాంట్ ను సందర్శించిన కలెక్టర్. ఆక్సిజన్ కొరత లేకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచన. పదకొండవ వార్డు కౌన్సిలర్ గా ఉమారాణి ఏకగ్రీవ ఎన్నిక. నకరేకల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ప్రమాణ స్వీకారం. సరూర్ నగర్ లో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కార్పొరేటర్. కరోనా పీడితులకు వ్యాక్సిన్ ఇవ్వకపోతే ధర్నా చేస్తామని హెచ్చరిక. చెన్నై విమానాశ్రయంలో భారీ మొత్తంలో హెరాయిన్ స్వాధీనం. అక్రమ రవాణాదారుల ఆటకట్టు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే. నమస్కారం.